నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, నువ్వు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, నువ్వు మంచి స్థితిలో ఎదుగుతున్నప్పుడు, నువ్వు దీవించబడుతున్నప్పుడు కొందరు లోపట ఆ ద్వేషం పనిచేస్తూ ఉంటుంది. విశ్వాస కారణంగా నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. అందుకే దేవుడు బయలుపరిచాడు, నీ విశ్వాసం కారణంగా నిన్నేం చేస్తారు, వ్యతిరేకిస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే ఇక నువ్వే ప్రార్థన చేస్తావు అనే అసూయ, ద్వేషం. ఉపవాసం ఉంటే నువ్వుగాక ఉన్నావులే ఉపవాసం. అసూయ, ద్వేషం ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి, సంఘాలలో ఉన్నాయి. ఎదుగుతుంటే ఓర్వలేరు, నువ్వు బ్లెస్ అవుతున్నప్పుడు ఓర్వలేరు, నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. నిన్ను చూసి కొందరు ఎందుకు ద్వేషిస్తారో తెలుసా? వారి లోపట హామాను యొక్క స్వభావాత్మలు. హామాను యూదులను, దేవుని బిడ్డలను చూస్తే తట్టుకోలేకపోయాడు. చంపాలి, ఒక్క వ్యక్తి నమస్కరించలేదని చెప్పి యూత జనంగానే నాశనం చేయడానికి ఎవడైతే తవ్వుకున్న పొందలో వాడే పడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన అధికమైంది, ఉపవాస ప్రార్థన. అందుకే నీవు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీవు ఉపవాస ప్రార్థనలు చేయడం చాలా ప్రాముఖ్యమైనది.